రంగనాయకి త్వరగా. ఈరోజు మా బాస్ పుట్టినరోజు కదా, ఆఫీస్ లో అందరం కలిసి ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాం. త్వరగా వెళ్ళాలి. నిన్న సాయంత్రం నుంచి ఈ మాట చెప్తున్నావు రాహుల్, కానీ పొద్దుట లేవడం దగ్గర నుంచి అన్ని లేట్ చేస్తున్నావు. త్వరగా తిని తయారవ్వు. మరి తయారవుతున్నాలే, అయినా ముందు చేసేదేముంది, మా బాస్ వేసే జోకులకి పడి పడి నవ్వాలి. ఏ అంత బాగా జోక్స్ వేస్తారా? జోకర్ గారిది గుడ్డ, ఆడేసే కుళ్ళు జోకులకి నవ్వలేక చేస్తాం. మరెందుకు నవ్వడం? ఓ కాకా పడుతున్నావా? కాక కాదు, కాకి రెట్టా కాదు. వాడేసే జోకులు మనం నవ్వలేదనుకో, మనకు అర్థం కాలేదనుకుని మళ్ళీ చెప్పి చెప్పి చంపేస్తాడు. సర్లే, నువ్వు టిఫిన్ తిని రెడీ అవ్వు. ఓ మై గాడ్, ఈ టైంలో ఎవరు వచ్చారు? ఈ రోజు మా బాస్ చేతులు అయిపోయాను. ఏం అవ్వదులే, నేను వెళ్ళి చూస్తాను కానీ నువ్వు త్వరగా తినేసి రెడీ అవ్వు. నమస్తే, నా పేరు వంశీ, రాహుల్ ఫ్రెండ్ అని. మా చెల్లెలు ఐశ్వర్య. రండి, రాహుల్ లోపల ఉన్నాడు. రా లోపలికి వెళ్దాం. చెప్పండి, కూర్చోండి. రాహుల్ కూర్చో. హాయ్ వంశీ. హాయ్ రా, ఎలా ఉన్నావురా? చాలా కాలం అయింది. బాగున్నాను రా. ఈవిడ మా చెల్లెలు ఐశ్వర్య, డిగ్రీ కంప్లీట్ చేసింది. నమస్తే రాహుల్ గారు, మా అన్నయ్య ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు. మా ఫ్రెండ్షిప్ అలాంటిది. ఈ మధ్యకాలంలో అసలు కలలేదు కానీ చిన్నప్పుడు మేము కలిసి తిరిగేవాళ్ళం. మర్చిపోయాను, షీఈ్ మై బెటర్ ఆఫ్ రంగనాయకి. నువ్వు మా పెళ్లికి వచ్చినప్పుడు చూసుంటావే. చూసాను రా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, నేను మాట్లాడుతుందండి, నేను కాఫీ తీసుకొస్తాను. సర్లేరా, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుని, నాకు ఆఫీసులో చిన్న వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఒరే రాహుల్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంట్రా అది? నాకు ఊళ్ళో పని ఉంది, నేను బయలుదేరుతాను రా. ఐశ్వర్య మాత్రం 10 రోజులు మీ ఇంట్లో ఉంటుంది. తనకి బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయ్యాక నేను వచ్చి తీసుకెళ్తాను. పర్లేదులేండి, తను ఇక్కడే ఉండి హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి వస్తుంది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. అబ్బా, కాఫీ భలే చేసావమ్మా. ఇలా రుచిగా వండి పెట్టే ఆడవారంటే ఏ మగాడైనా పడి చేస్తాడమ్మా. అందుకే మా రాహుల్కి నువ్వంటే అంత ఇష్టం. ఓహో, అందుకేనా మా ఎదురింటైనా వంట ఆవిడతో లేచిపోయాడు. చూసావా, ఆడవాళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటి ఊళ్ళు గుసగుసలాడికి వెళ్ళిపోయావా? మీ అన్నయ్య పక్కన పెళ్లి కూతురుగా ఊహించుకుని ఉంటావు కదా, అవునా? గజిబిజికి దేన్ని చూసినా వంట గుర్తొస్తుంది, నీకేమైనా చూసినా బావగారు పెళ్లి గుర్తొస్తుంది. సరేరా, మరి నేను బయలుదేరుతాను. ఐశ్వర్య జాగ్రత్త. ఓకే ఓకేరా రంగనాయకి, నేను కూడా బయలుదేరుతాను. పద. ఐశ్వర్య, మీ రూమ్ చూపిస్తాను రా. వావ్, భలే చేస్తున్నారే. మీరు మంచి డాన్సర్ అనుకుంటా. ఐశ్వర్య, వీడి పేరు గజిబిజి. పేరుకి వంటవాడే గాని మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. గజిబిజి, తను ఐశ్వర్య. హాయ్. ఏమంత విడి? సర్లే ఐశ్వర్య, నువ్వు చదువుకో. అలాగే అక్క. ఏమైంది? నాకు అమ్మాయి కనపడగానే మాట పడిపోయింది. ఏమైనా సరే నేనే మాట్లాడాలి. నీ అందానికి అమ్మాయి పడిపోయింది. నీ తోపు పడింది. ఖాళీ చేతులతో ఎంత బాగోదు. మంచి కాఫీ పట్టుకెళ్ళి ఇస్తా.
కాఫీ. ఏంటి గజిబిజీ, నీకు నత్తుందా? ఆ, అదృష్టవశాత్తు లేదు. నత్తి అదృష్టమే. అయితే దురదృష్టవశాత్తు లేదు. వావ్, కాఫీ చాలా బాగుంది. అంటే నువ్వు వంట చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. అన్నమాట తమ్ముడి మాట కాదు, ఉన్నమాటే. ఈ హైదరాబాద్ లోనే నాలాగా వంట చేసేవాడు లేడు. థ్యాంక్ యూ, మంచి కాఫీ ఇచ్చావు. యూ స్వీట్ బాయ్. స్వీట్ బాయ్ అంటే తీపు కుర్రాడు. ఎంత నచ్చకపోతే అంత మాట అంటుంది. థ్యాంక్స్, కానీ ఇప్పుడే కానీ కాఫీ తాగాను. పర్లేదు, మళ్ళీ తాగొచ్చు. కాఫీ ఎన్నిసార్లు తాగానో ఏం కాదు. థ్యాంక్ యూ. మేడం, నీకు పెళ్ళయిందా? లేదు, నేను ఇక్కడికి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటాను. నీకు ఎలాంటి పెళ్లి కొడుకు కావాలి? పెళ్లి విషయంలో మా అమ్మ ఒక చక్కటి సలహా ఇచ్చింది తెలుసా? ఏంటది? నువ్వు లవ్ చేసేవాడి కంటే నిన్ను లవ్ చేసేవాడిని చేసుకుంటే సుఖపడతావంది. ఈ మమ్మీల కంటే ఈజిప్ట్ మమ్మీలు బెటర్. ఏదో పని లేనట్టు అన్ని చెత్త సలహాలు ఇస్తారు. ఏదో అన్నట్లున్నారు. ఏం లేదండి, మీ అమ్మగారు చాలా పాతకాల విషయం చెప్పారు. ఇప్పుడు అలా కాదు, మీరు వంట చేసి పెడితే తినేవాడు కంటే మీకు వంట చేసేవాడిని మీరు పెళ్లి చేసుకుంటే సుఖపడతారు. అంటే నేను ఇప్పుడు ఒక వంటవాడిని చేసుకోవాలన్నమాట. చేసుకుంటే తప్పేంటండి? వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి మాత్రం పెళ్లిళ్ళు కావా? వాళ్ళకి పెళ్ళాలి రారా? కరెక్టేనండి, మీరు చెప్పినట్టు నేను ఒక చెఫ్ నే పెళ్లి చేసుకుంటాను. మీకోసం ఇంకో కాఫీ స్పెషల్ గా తీసుకొస్తానే. అయినా వీడేంటి కాఫీతో చంపేసేలా ఉన్నాడు? నేను అర్జెంట్ గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అమ్మో, ఏంటో అమ్మాయిలందరూ నన్ను చూడటమే మానేశారు. బొత్తిగా ఆడగాళ్ళు లేని ప్రపంచంలో ఉన్నట్టుంది. అయినా అమ్మాయిలందరూ పెళ్ళైన మహేష్ బాబే కావాలి, లేదా విరాట్ కోహ్లీ కావాలి, ప్రభాసే కావాలి అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వర్స్ట్. వీళ్ళెవరో మన ఏరియాలో కొత్తగా వచ్చినట్టున్నారు. మన సంగతి ఇంకా వీళ్ళకి తెలిసినట్లేదు. వీళ్ళు ఎవరో ఒకళ్ళు పడేయాలి. పూనం, నీకు విషయం తెలుసా? బేసిక్ గా మగాళ్ళు 3 రకాలు. మొదటి రకం అందంగా కండలు తిరిగి ఉంటారు. వాళ్ళు 10% ఉంటారు. ఇక రెండో రకానికి వస్తే తెలివైన వాళ్ళు, డబ్బు సంపాదించే వాళ్ళు. వాళ్ళు కూడా 10% ఉంటారు. ఇక మూడో రకం తాము అందగాళ్ళమని తెలివైన వాళ్ళమని బిల్డప్లిస్తూ ఉంటారు. వాళ్ళు 80% ఉంటారు. ఈ 3 రకాల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? నాకు 1-2 కేటగిరీలో ఎవరైనా ఓకే. మరి నీకు? నాకు 3 రకం అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అందం తెలివి లేని మగాడే భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అరే, ఇంతకీ ఎవరు మీరు? ఇక్కడుంటూ నేనెవరో తెలియదంటే మీరిక్కడ కొత్తగా వచ్చారు, అవునా? అవునండి, నా పేరు భువన. పురుషోత్తం గారి వాళ్ళ అమ్మాయిని. ఫ్లాట్ నెంబర్ 201 లో కొత్తగా వచ్చాం. మీ ఫ్యామిలీ స్వాతంత్రం కోసం పాటుపడినట్టున్నారు. అవునండి, కానీ మా అమ్మ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకే నా పెళ్లితో సహా అన్ని మా అమ్మ ఇష్టమే. మీ పేరు? ఐశ్వర్య. అదే పూర్తి పేరా? ముందు వెనక ఏం లేదా? లేకే, చాలా ఉన్నాయి. నా పూర్తి పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ రాఘవేంద్ర వినోద శ్రీ లక్ష్మీ ఐశ్వర్య. అమ్మో, అంత పెద్ద పేరు చెప్పడం కష్టమే కదా? కష్టమేం లేదండి. నా పేరు ఐష్ అని చెప్పగానే అందరూ ఊరుకుంటారు. పనిలేనోళ్ళే నా పూర్తి పేరు అడుగుతారు. ఇంతకీ మీరెవరు? నా పేరు బంతి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. సినిమా పేరుని క్యాప్షన్ తో చెప్పినట్టు భలే చెప్పారు. అవునండి, ఆ 80% లో నేను ఒక్కడిని. రోజు పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఇప్పటి నుంచే పువ్వులు కొంటున్నా. బంతి అంటే రాహుల్ వాళ్ళ అన్నయ్యే కదా? నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. 10 రోజులు ఇక్కడే ఉంటాను. 10 రోజులు ఇలా ఎవరో ఒకరిని పడేసి ఓ ఇంటోండి అయిపోవాలి. ఐష్, నీకు మీ వాళ్ళు ఎవరైనా సంబంధాలు చూస్తున్నారా? లేదక్క, ముందు జాబ్ సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆశయం. అందుకే ముందు జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్. ఆడపిల్లలంతా నీలాగే స్వతంత్రంగా ఆలోచించాలి. అప్పుడే లైఫ్ లో ఎదురయ్యే సమస్యలు సాల్వ్ అవుతాయి. ఏంటి అమ్మాయి, ఇద్దరు ఆడవాళ్ళమే కదా, ఎందుకు ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది? హాయ్ ఐశ్వర్య, బాగున్నారా?
హాయ్ బంతి గారు, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నా. మీ ఇద్దరికి ముందు పరిచయం ఉందా? పొద్దుటే పరిచయం అయ్యారండి. చాలా జోవియల్ గా మాట్లాడతారు. నాకు భలే నచ్చేశారు. ఏంటి అమ్మాయి విచిత్రంగా ప్రవర్తిస్తోంది? బావగారితో పూసుకొని మాట్లాడుతోంది. బావగారు, కాఫీ తీసుకొస్తాను. తొందరగా వెళ్ళి కొంచెం లేట్ గా రా. ఐశ్వర్య, ఎగ్జామ్ లో ఏమేమి అడుగుతారు? మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ నాలెడ్జా? అయితే నీకు ఒక క్వశ్చన్. శోభనం గదిలో స్వీట్లు ఎందుకు పెడతారు? పుల్లవి పెడితే పెళ్లి కొడుకు గుండె ఆగి చస్తాడు గనక. అబ్బో, నీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది. అవును, ఇంతకీ ఈ గజిబిజి ఎక్కడికి వెళ్ళాడు? బట్టలు ఇస్త్రీ చేసి రమ్మని నేనే పంపాను. అయినా వాడెందుకు ఇప్పుడు? అతను కూడా భలే మాట్లాడతాడండి. పైగా వంటవాన్ని చేసుకోమని నాకు సలహా కూడా ఇచ్చాడు. ఇచ్చాడా? వాడు గజిబిజి చదవ. ఒకటి చేయిపోయి ఒకటి చేస్తాడు. కానీ భలే మాట్లాడతాడండి. ఏడ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్ కి రస్కుల్ ప్యాకెట్ కి తేడా తెలియ ఎదవా. వాడు చెప్పాడని వంట అంట్లు తోమేయడం చేసుకుని లైఫ్ నాశనం చేసుకో మాకు. సరేనండి, మీరు చెప్పారుగా, ఆలోచిస్తాను. ఆలోచించొద్దు, డిసైడ్ అయిపో. అందంగా ఉన్న వాళ్ళు చేసుకున్నాం అనుకో, ఏ అమ్మాయి వాడిని వల్ల వేసుకుంటుందా అని ఓ టెన్షన్ పడిపోవాలి. అలాగని డబ్బున్నోండి చేసుకున్నాం అనుకో, వాడి కింద బానిసలా బతకాలి. అలాగని లో క్లాస్ వాళ్ళు చేసుకోవనుకో, ఆలోచించుకో. పెళ్లి అంటే పడి చచ్చే వాళ్ళని చేసుకుంటే సుఖపడతావు. అబ్బో, మీ దగ్గర పెళ్లి గురించి ఒక థీసిస్ బుక్కే ఉందే. మరేమనుకున్నావు? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. దాన్ని 100 ఏళ్ల మంటగాను 100 ఏళ్ల వంటగాను చేయకూడదు. ఓకే, అక్క కాఫీ పెడతానండి, అయినా తీసుకొస్తా. ఎక్కువగా మాట్లాడానా? ఏంటి రాహుల్, మనకి చైనాకి యుద్ధం వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నావా? సర్లే, నాకు మన కాలనీ పాలిటిక్స్ తెలియవు, నువ్వు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కి వెళ్ళిపోయావా? నేను ఆలోచిస్తుంది మా పెద్దోడికి ఐషుని ఎలా పరిచయం చేద్దామా అని. నువ్వు మరి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. బావగారు ఆల్రెడీ అమ్మాయిని పరిచయం చేసేసుకున్నారు. ఏంటి, వాడు ఆల్రెడీ పరిచయం చేసేసుకున్నాడా? ఏం తింగర మాటలు మాట్లాడాడో ఏంటో, నువ్వు దగ్గరుండి చూడకపోయావా? అక్కడ బావగారు అమ్మాయికంగా ఏమీ లేరు. ఆ అమ్మాయిని శోభన గదిలో స్వీట్స్ ఎందుకు పెడతారు అని అడిగేదాకా వచ్చేసారు. వీడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఏమనుకుందో ఏంటో. ఆ అమ్మాయి కూడా జోవియల్ గానే తీసుకుందిలే. అబ్బో, మా పెద్దోడి దగ్గర చాలా టాలెంట్ ఉందన్నమాట. అయినా నాకు అనుమానమే, వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు చివర్లో ఏదో ఒకటి చేసి మొత్తం పాడు చేస్తాడు. నాకు బావగారి మీద డౌట్ ఏం లేదు. మన గజిపిచ్చికాడే ఏదో ఒక చెత్త పని చేసి మొత్తం చెడగొడతాడని భయంగా ఉంది. మధ్యలో వాడెందుకు వచ్చాడు? పైగా వాడి గురించి భయపడ్డామేంటి? వాడు ఒట్టి కమెడియన్. వాడు అలా ఏం ఫీల్ అవ్వట్లేదు, కామిక్ హీరో అనుకుంటున్నాడు. ఏం చేశాడు? ఒక్కటేంటి, చాలా చేసేస్తున్నాడు. ఎగ్స్ లేకుండా ఆమ్లెట్ వేస్తున్నాడు. కాఫీ పొడి లేకుండా కాఫీ కలిపేస్తున్నాడు. ఓహో, ఈడు మా బాసులో తయారాడనమాట. ఆయన కూడా అంతే, ఇంట్లో వంట చేసి వచ్చి పెళ్ళాన్ని లొంగ తీసుకోవడం ఎలా అని క్లాస్ పిక్తాడు. మీ బాస్ సంగతి కాసేపు పక్కన పెట్టు. ఈ గజిపిచ్చి ఏం చేశాడో తెలుసా? పొద్దుటి నుంచి ఐశ్వర్యకి 20 సార్లు కాఫీ, 20 సార్లు కొబ్బరి నీళ్లు, 20 సార్లు కూల్ డ్రింక్ ఇచ్చాడు. తాగలేక చచ్చుంటుంది కదా. కాదు, బాత్రూమ్ కి పరిగెత్తలేక చచ్చింది. అలాగే మధ్యాహ్నం స్వీట్ చేశాడు. దాంతో పాటు భోజనం 4-5 రకాలు చేశాడు. ఆ అమ్మాయిని తిండి పెట్టి చంపేద్దాం అనుకున్నాడా? అయినా వాడికి పెద్దోడికి పెళ్ళైపోతుందని కుళ్ళు, అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. ఏమో, నీకు అలా అర్థమైందా? వంటోండి చేసుకుంటే సుఖపడతావని ఐశ్వర్యకి చెప్పాడంట. అంటే ఆ అమ్మాయిని వీడి చేసుకుందాం అనుకుంటున్నాడా? అమ్మయ్యా, నీ బ్రెయిన్ ఇప్పటికి పనిచేసిందా? అవును, ఐశ్వర్యని వాడే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. వీడు షార్ట్ ఫిల్మ్ తీసి హాలీవుడ్ ఫిల్మ్ తీసిన రేంజ్ లో ఫీల్ అయిపోతున్నాడు అనమాట. వీడి సంగతి చెప్తా నాకు. నువ్వేం చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయికి ఎవరిష్టమైతే వాళ్ళని చేసుకుంటుంది. అందరికీ జలగండం వాహన గండం ఉన్నట్టు మా పెద్దోడికి బ్రహ్మచారి గండం ఉన్నట్టుంది. అసలే ఏ పిల్ల కుదరట్లేదు. వావ్, బంతి, మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేయకపోతే నాకు ఏది తినబుద్దేదు, తాగబుద్దేదు. చాలా మంచి హ్యాబిట్. తెలుసు. ఏంటి పెద్ద బాబు, ఎప్పుడు లేని ఈ రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? నోర్మీరా, నేను రోజు చేస్తాను, నువ్వు చూడకుండా మాట్లాడమాక. నేను చూడకపోవడమా? రోజు నేను ఎక్సర్సైజ్ చేసి బెడ్ కాఫీ తీసుకొచ్చి మీకు ఇస్తే అది తాగి మీరు బాత్రూమ్ లో పరిగెడతారు కదా. జోకు.
ఆ, అందుకే పెద్ద బాబు ఈ ఏజ్ లో అలవాటు లేని పనులు చేయకూడదు. నేను చేస్తాను చూడండి. నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావా గజిబిజి? ఆ నేను రోజు పొద్దున్న సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకున్నాకే పడుకుంటా. అబ్బో, అమ్మో ఏ భలే చేస్తున్నాడే. పెద్ద బాబు నడుము పెట్టేసింది, లేవలేకపోతున్నాను. రోజుకి 2 సార్లు చేస్తావు కదా, బాగా తీరిందా? ఇప్పుడు ఇలా ఎక్కడితే ఎలాగండి, ఇలా వంగని ఏ పని చేయలేను. అయ్యో, ఏమైందండి? అబ్బబ్బబ్బబ్బా, బంటి గారు మీరు పక్కకు తప్పుకోండి, నేను సరి చేస్తాను. చూసారా? ఆ నడు మీద నాకు పట్టేసినా బాగుండేది. ఐశ్వర్య నన్ను హక్ చేసుకున్నది. ఒరేయ్, నువ్వు చేసే ఎక్సర్సైజ్ చాలా తప్పు. అసలు ఎలా చేయాలో తెలుసా? అమ్మ పెద్దబాబు, మీకు నడుము పట్టినట్టు నాటకం ఆడితే ఐసు వచ్చి హక్ చేసుకుంటుందనేగా మీకు కుళ్ళు ప్లాను. అది చేస్తే జరగనివ్వను. వద్దు పెద్దబాబు, మీకు నడుము పట్టేసిందంటే అది సెట్ చేయడానికి పెద్ద క్రేన్ కావాలి. ఏయ్, పీక బిస్కి చంపేస్తా ఎద్దవా. అబ్బా ఆగండి, అసలు మీ ఇద్దరు చేసే పద్ధతినే తప్పు. నేను చేసి చూపిస్తాను చూడండి. గజిబిజి, అది ఇలా ఇవ్వు. ఐసు నడుము పట్టేసిందా? నేను సరి చేయనా? పెద్దబాబు, మీరు అమ్మాయి నడుము పట్టుకుంటే ఆ అమ్మాయి నడుమే లేకుండా పోతుంది. నేను ట్రై చేద్దాం ఉండండి. నోర్మీరా, నీకే ఏ పని సరిగ్గా రాదు, అంతా గజిబిజి చేసేస్తావు. మీరు ఆగండి, పక్కన తప్పుకోండి. అమ్మా, జాగ్రత్త పూనం. ఓకే. చిచ్చి, ఇక్కడ ఉంటే ఇలాగే డిస్టర్బ్ అవుతాం. పద మనం గదిలోకి వెళ్ళి చదువుకుందాం. పెద్దబాబు, పిల్లి తగువు కోతి తీర్చిందంట. సర్లేండి, బాగా ఆయాస పడుతున్నట్టున్నారు. వెళ్ళి హాల్లో కూర్చోండి, కాఫీ తీసుకొచ్చి ఇస్తాను. ఐసు, ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవటమేనా? నాతో మాట్లాడరా, నేను అలిగాను. చూసావా పూనం, కోపంలో నా బంతి మొహం ఎలా ఎర్రగా ముద్దుగా తయారైందో. ఐషు, నేను అలిగాను, నాకు కోపం వచ్చింది. నీ కోపం వచ్చిన రంగు మారవలే, ఎందుకంటే స్టాండర్డ్ కలర్ కదా. గజిబిజి, మా ఇద్దరికి 2 కాఫీ పట్రావా ప్లీజ్? నువ్వు అలా ప్లీజ్ అని అడగక్కలా, వాడి డ్యూటీ అదే, ఆడు తెస్తాడు. తీసుకురా. ఐషు, నా కోసం ఒక పాట పాడితే తీసుకొస్తాను. ఓ సంతేగా, పాడేస్తాను. 6 మాసాలాగు పుడతాడు మనకో బాబు, కను విందుగా అదే పండుగ. ఏహే, ఆపు. వీడి కోసం నువ్వు పాట పాడటం ఏంటి? గజిబిజి కాఫీ కోసం పాటేంటి, డాన్స్ కూడా చేయొచ్చు. ఆపైషు, కాఫీ పెడతామన్న బ్రహ్మ విద్య ఏంటి? ఎవరైనా పెడతారు. అయితే మీరు పెట్టండి పెద్ద పెడతాను, నీకన్నా బాగా పెడతాను. సరే, మీ ఇద్దరు చెరో కాఫీ పెట్టి తీసుకురండి. ఎంత కాఫీ బాగుందో నేను చెప్తాను. సరే, నేనే పెడతాను. కాఫీ ఇదిగా ఇచ్చు, ఫిల్టర్ కాఫీ. థ్యాంక్ యూ. ఇదిగో పూనం. వద్దేసు, నాకు ఇప్పుడు తాగబుద్ధి కావట్లేదు. అయితే నాకు కూడా వద్దు. బంతి, ఇది నువ్వు తాగు. గజిబిజి, ఇది నీకు. సరే ఇచ్చు. బంతి, ఏమైంది అతనికి? ఏమి లే ఉంటాయి ఎదవా, అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. బంతి, నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను చదువుకునే టైం అయింది, వెళ్ళొస్తానే. పద పూనం. చదువుకోవడానికి పుస్తకాలు కావాలి కానీ పొనం తీసుకెళ్తుంది ఏంటి? ఏమోలే. రే
ఒరేయ్ పెద్ద బాబు నా పెళ్లి కట్టుబడి మాకు. నేను కాదు పెద్ద బాబు, మీరే నా పెళ్లి కట్టుబడుతున్నారు. ఐశ్వర్య నాది, కావాలంటే పూనమ్మని పెళ్లి చేసుకోండి. దానికి అందం తెలివితేటలు ఉన్న మొగుడు కావాలంట. ఆ రెండు మీ దగ్గర లేవు కదా. అవును, నా దగ్గర లేవు. నీ దగ్గర ఉంటే నువ్వు చేసుకో. నేను ఐశ్వర్యని ప్రేమించాను, తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వేమైనా అభిషేక్ బచ్చన్ వా? నాది. నాది. అదేంటి మీ ఇద్దరు అలా ఏం గొడవపడుతున్నారు? లేదు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. అవును, ఏంటి ఎప్పుడు పూనంని ఎంట పెట్టుకుని ఉంటా? గ్యాస్ స్టవ్ లైటర్లా ఎప్పుడు కలిసే ఉంటారు. అయినా ఆడవాళ్ళం ఎంత కలిసినంత మాత్రాన ఏం లాభం నిండి పెళ్ళైనాక విడిపోవాల్సిందేగా. పూనంకి ఎలాంటి భర్త కావాలంట? నెలకు 10 సినిమాలు చూపించాలి. ఇంట్లో కలర్ టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, కారు, నౌకర్లు అన్ని ఉన్న అబ్బాయినే చేసుకుంటాను. అంటే బందిపోటు దొంగని చేసుకుంటాం అనమాట. కంగ్రాచులేషన్స్. ఛీ, కాదు, ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అవునండి, తను కనీసం రోజుకు 10 మంది రక్తమైనా కళ్ళ చూస్తాడు. అయ్ బాబా, అంత కూడా కాదు, ల్యాబ్ టెక్నీషియన్. అతనికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. బోల్డ్ అంత ఆస్తుంది తెలుసా అతనికి. సొంతంగా ల్యాబ్ కూడా ఉంది. మరి ఇంకే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ అప్పుడు దీనికి బెత్తంతో పెళ్ళవుతుంది. వీళ్ళమ్మ అసలే చాలా స్ట్రిక్ట్. తనకి లవ్ మ్యారేజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది పెద్ద బాబు, వాళ్ళని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో హరి సమాజంలోనో పెళ్లి చేసేయడమే. మీరు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. పూనం వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధం చేస్తే ఓ చాలు. చేస్తాను. రాత్రిపూట ఒక టాక్సీ తెచ్చి ఇక్కడ ఆపుతాను. ఫోన్ ఎక్కితే ఎగిరిపోవచ్చు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సరే, సరే, సరే. మీరు ఆ టాక్సీని త్వరగా అరేంజ్ చేస్తే పూనం బట్టలతో సిద్ధంగా ఉంటుంది. ఏంటి పూనం? ఓకే బంతి, గజిబిజి, నువ్వు ఆ పనిలో బిజీగా ఉండే. పూనం, ఒరేయ్, రాత్రి 12:30కి ఓ టాక్సీ అరేంజ్ చేయి. మా ఇంటికి ఎంతకే? ఓకే ఓకే. ఒరే పెద్దోడా, ఏం జరిగిందిరా? ఒరే గజిబిజి, నువ్వేనా చెప్పరా ఏమైంది? చెప్పలేదా బాయ్ గారు, ఘోరం జరిగిపోయింది. రే, ఏడు పాపి విషయం అంటే చెప్పండి రా. ప్రియమైన బంతి గారికి మీ చందు నమస్కరించరు ఆయనది. పెద్దోడా, ఈ చందు ఎవర్రా? ఈ చందు ఎవరు అనుకుంటున్నారా? నేను మీ ఐశ్వర్యని. నేను ఆడ విషయంలో ఇక్కడికి రావడానికి కారణం పూనం. పూనం నేను ప్రేమించుకున్నాం. వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ అంటే భయం, ఆవిడకి లవ్ మ్యారేజ్ అంటే భయం. అందుకే మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకే నేను ఆడ విషయంలో ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను ఆడదనుకుని నానా అవస్థలు పడ్డారు. చివరికి మీ సాయంతో మేము లేచిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గజిబిజి గారికి మంచి అమ్మాయిలు దొరకాలని ఆశిస్తూ మీ చందు. అంటే ఐశ్వర్య ఆడపిల్ల కాదా? కాదనగా చెప్తుంటా, వాడెవడో అచ్చం ఆడపిల్లగా అందరినీ నమ్మించాడు. అంతా ఈ గజిబిజిగాడి వల్లే. వీడు కంగారు పడుతుందో నేను కంగారు పడిపోయా. లేకపోతే ఐదు ఆడపిల్ల కాదని ముందే కనిపెట్టి. నేను కూడా అంతే, మీరు పోటీ రాకపోతే. ఇంతకీ మీరిద్దరు అసలు ఆడపిల్ల వదిలేసి మగాడికి లైన్ వేశారనమాట. హలో, ఏంటో మోహన్ చెప్పు. మీ చెల్లెలు తీసుకుని ఇంటికి వస్తున్నావా? ఆ అమ్మాయిని 10 రోజులు ఇక్కడ వదిలేసి వెళ్తావా?